సార్ ఇప్పుడు ఏప్రిల్లోనే మనకి ఎండలు వచ్చేసరికి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేలో ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. చాలా టెంపరేచర్ అనేది పెరుగుద్ది నార్మల్గానే. సో మన బాడీలో చాలా హీట్ ఇష్యూస్, డిహైడ్రేట్ అయిపోవడము చాలా జరుగుతాయి. సో మనం ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలి, ఎలాంటి డైట్ ఉంటే మనకు మంచిది? అసలు ఏప్రిల్లోనే చాలా ఎండలు అనేది చాలా మండిపోతుంది, హ్యూమిడిటీ కూడా చాలా పెరిగింది. స్పెసిఫిక్ గా చూసుకుంటే జంట నగరాల్లో అంటే మనకి ఇప్పుడు సిటీస్ లో అయితే పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండడంతో ఇంకా మనకి హై టెంపరేచర్ వెళ్తుంది. సో చాలా మంది మన బాడీని మనం హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి డైట్ తీసుకోకుండా ఉండడం అనేది ఫస్ట్ నేను చెప్తాను. ఓవర్ స్పైసీ ఫుడ్స్ అనేది చాలా చాలా వరకు అవాయిడ్ చేయాలి, అది అందరికీ తెలుసు. బట్ స్టిల్ మనం ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కొన్ని అబ్జర్వ్ చేస్తున్నా కొద్ది హోటల్స్ లో కానీ అక్కడ కానీ ఈ బిర్యానీస్, చికెన్ బిర్యానీస్, మోస్ట్ ఆఫ్ ద స్పైసీ ఫుడ్స్ ఆర్డర్స్ కూడా ఎక్కువగా వెళ్తున్నాయి. సో చాలా మంది ఏంటంటే ఈ స్పైసీ ఫుడ్స్ అనేది ఒక అలవాటు నుంచి కొంచెం ఈ సమ్మర్ లో కొంచెం తగ్గించగలిగితే చాలా వరకు మంచిది. ఫస్ట్ స్పైసీ ఫుడ్స్, తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ ఎట్లా అంటే వీలైనంత వరకు మనం బ్రేక్ఫాస్ట్ లో చాలా వరకు ఫ్రూట్స్ ని ఒకవేళ తీసుకోగలిగితే చాలా చాలా మంచిది. అట్లీస్ట్ ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక మీడియం బౌల్ నిండా, అంటే కనీసం ఒక యావరేజ్ గా 500 నుంచి 700 గ్రామ్స్ వరకు తినగలిగితే చాలా మంచిది. సో అది మీకు చాలా వరకు మీ బాడీకి హైడ్రేట్ చేస్తుంది. తర్వాత ఈ మధ్యాహ్నం పూట భోజనం కానీ లేకపోతే డిన్నర్ లో కూడా కానీ చాలా వరకు వీలైతే స్పైసీ ఫుడ్స్ తగ్గించేసి వీలైతే బ్లాక్ పెప్పర్ వాడడం మంచిది. బ్లాక్ పెప్పర్ వాడడం అంటే కారానికి బదులుగా. సో బ్లాక్ పెప్పర్ ఏం చేస్తుందంటే చాలా చలవ చేస్తుంది, కానీ మీకు టేస్ట్ లో ఎక్కడ కూడా కారం తగ్గదు. సో ఇక్కడ మనకి మిరియాల పొడి అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఫుడ్ ఎండింగ్ లో మజ్జిగతో చాలా మంది అలవాటు ఉంటుంది, అది కొంతమందికి అలవాటు ఉండదు. బట్ మజ్జిగ తీసుకోవడం కూడా చాలా వరకు హైడ్రేట్ చేస్తుంది. మన బాడీ టెంపరేచర్ ని చాలా వరకు చలవగా చూసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా పొద్దున పూట లేచి కొంచెం ప్రాణాయామాలు, శీతలి శీత్కారి అనేసి ప్లస్ చంద్రభేద సూర్యభేద ఉంటుంది. అందులో చంద్రభేద అనేది పర్టికులర్ గా ప్రాక్టీస్ చేయగలిగితే మన బాడీ టెంపరేచర్ ని ఎక్కువగా వేడి కాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. సో నైట్ వీలైతే కూడా ఎర్లీగా ఫుడ్, అంటే ఇప్పుడు మనకి సమ్మర్ కదా, సో సన్సెట్ అవ్వక ముందే వీలైనంత వరకు డిన్నర్ ఫినిష్ చేయగలిగితే మనకు నైట్ కూడా మనకి బాడీలో టెంపరేచర్ అనేది కూడా కొంచెం కంట్రోల్కి వస్తుంది. ఇలా నేను చెప్పిన ఏమైనా పాటించగలిగితే ఈ కంప్లీట్ 1-2 months చేయగలిగితే చాలా వరకు మన బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంది వాటర్ చాలా తక్కువ తాగుతారు, వీలైనంత వరకు వాటర్ ఎక్కువ తాగితే చాలా మంచిది. సో వాటర్ తాగాలి అనేసరికి చాలా మంది ఏం చేస్తారంటే భోజనానికి వెంటనే వాటర్ తాగేస్తూ ఉంటారు. అలా చేయకుండా భోజనం చేసిన తర్వాత కనీసం ఒక 1 hour గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఎక్కువ వాటర్ తీసుకోవడం అనేది మంచిది. సో వాటర్ ఇంకోటి చాలా మంది ఏంటంటే ఎక్కువ నీళ్ళు తాగేస్తే చాలా బెస్ట్ అనుకుంటారు. యాక్చువల్గా వాటర్ తాగడానికి నేను టెక్నిక్ చెప్తాను. చాలా మంది వాటర్ బాటిల్ తీసుకొని పైనుంచి గట్కడని తాగేస్తూ ఉంటారు. సెకండ్స్ లో మొత్తం ఒక హాఫ్ బాటిల్ అయితే 1 liter బాటిల్ ఖాళీ చేస్తారు. అలా చేస్తారు, పొట్ట నిండిపోతుంది కానీ దాహం తీరదు. వాటర్ ఎలా తాగాలి అంటే సిప్ బై సిప్, ఒక్కొక్క సిప్ తీసుకొని అది నోట్లో కాసేపు నమిలి మెల్లిగా మింగాలి. అలా తీసుకుంటే మీరు ఈవెన్ అర గ్లాస్ వాటర్ తాగినా కూడా మీ దాహం అనేది మెల్లిమెల్లిగా తీరుతుంది. ఇంకోటి భోజనానికి వెంటనే వాటర్ తాగకూడదు, ప్లస్ వాటర్ తాగేటప్పుడు ఒక్క సిప్ బై సిప్ తాగడం వల్ల మీ బాడీలో టెంపరేచర్ అనేది చాలా కూల్ గా ఉంటుంది. ఎందుకంటే మీ సెల్యులర్ లెవెల్లో వాటర్ అబ్జర్ప్షన్ అవ్వాలి. సో అలా మనం ఫాస్ట్ గా తాగకూడదు అనమాట. ఇలా మెయింటైన్ చేయగలిగితే చాలా వరకు హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.